ఎస్వైర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విత్ కబోర్డ్స్ తోటి చేసి రెడీగా ఉన్న ఒక విల్లాని చూపించబోతున్నాను. ఇది సైనిక్పూర్ ఏరియాలో యాప్రల్ ఏరియా కిందకి వస్తుందండి. మీరు ఆల్రెడీ ఈ వెంచర్ అనేది మనం ఆల్రెడీ ఒకసారి లిస్ట్ చేయడం జరిగింది. ఇలా 2 మాత్రం మనకు అవైలబుల్ ఉన్నాయండి. సో వీడియో మొత్తం చూపిస్తాను, స్కిప్ చేసి ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూడండి ప్లీజ్. కామెంట్ అనేది చేయడం, లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్. మనకు కార్ పార్కింగ్ ఏరియా అండి. పెద్ద కార్ పట్టి 2 బైక్స్ పట్టే ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చూసారు కదా, ఇక్కడ మనకు ఫాల్ సీలింగ్ అండ్ లైటింగ్ తోటి కూడా రెడీగా చేసి ఉన్నదండి. ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి. ఇది చూసారు కదా, చాలా పెద్దగా ఉంటుందండి హౌస్ అనేది. దాదాపు దీని ఎస్ఎఫ్టీ వచ్చి 3350 ఎస్ఎఫ్టీలో ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇది కబోర్డ్స్ చేసి రెడీగా ఉన్నదండి మనకి. ఇది చూద్దాం, లోపలికి కూడా రండి. సో మెయిన్ డోర్ చూస్తారు కదా, డబుల్ డోర్తో టేక్ డోర్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ రెడీగా ఉందండి ఇది మనకు. ఇది హాల్ అండి. సో ఇది రైట్ సైడ్ వచ్చి మనకు ఇక్కడ టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. మనకు ఈస్ట్లో ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. సో వెంటిలేషన్ చాలా బాగా వస్తుందండి. ఇక్కడ మనకు రైట్ సైడ్ నార్త్లో కూడా ఒక విండో పెద్దగా బిగ్ సైజ్లో నార్త్ ఇవ్వడం జరిగింది చూడండి. సో ఫాల్ సీలింగ్ చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి. సో ఈస్ట్లో డోర్తో పాటు విండో అనేది కూడా ఇవ్వడం జరిగింది చూడొచ్చు మనం అక్కడ. సో ఇది హాల్ 2 మనకు సోఫా సెట్స్ వేసే విధంగా ఇక్కడ మనకు ప్రొవిజన్ ఉందండి. అక్కడ ఒకటి ప్లస్ టీవీ యూనిట్ ఎదురుగా ఒకటి తీసుకోవచ్చు. ఇంటిలో ఇక్కడ మనకు కావాలంటే ఇక్కడ కూడా ఒక సోఫా సెట్ సెట్ చేయొచ్చండి. సో మనకు కిచెన్ అండ్ డైనింగ్ హాల్ ఏరియా చూద్దాం. ఇక్కడ డైనింగ్ హాల్ ఏరియా వస్తుందండి ఇక్కడ మనకు. సో మనకి హ్యాండ్ వాష్ చేసుకొని ఇక్కడ ప్రొవిజన్ ఒకటి ఇవ్వడం జరిగింది. అక్కడ ఫిట్ చేసి కూడా ఉందండి. సో మనకి ఇక్కడ పైకి వెళ్ళడానికి మనకి ఇక్కడ నెట్లు ఇవ్వడం జరిగింది. సో కిచెన్ కూడా చూద్దాం. కిచెన్ రండి. సో చూసారు కదా, కబోర్డ్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఫినిషింగ్ తోటి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారు కదా. సో కబోర్డ్స్ అన్ని రెడీగా ఉన్నాయండి ఇక్కడ మీరు చూడొచ్చు. సో డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఇదే విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంక్లూడింగ్ కాస్ట్ తోటి మీకు చెప్పడం ప్రైస్ అని చెప్తానండి. సో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్పేసెస్ చాలా మంచి యూటిలైజ్ చేయడం జరిగిందండి ఇక్కడ వీళ్ళు డిజైనర్స్ వాళ్ళు. సో ఇలానే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏరియాలో ఇది ఫస్ట్ టైం అండి. ఎందుకంటే విల్లాస్ అనేది రా ఇస్తారు, ఇండివిజువల్గా చేసుకుంటారు. ఆ విధంగా కూడా మనకి ఇలా ఉన్నాయండి. 3 వేరియట్ అంటే దాదాపు 170 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, 230 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి, చిన్న సైజ్ కూడా ఉన్నాయండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతుంది, మరి కాల్ చేయండి. సో మీరైతే ప్లీజ్ మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు ప్లీజ్. సో హాల్ అండ్ కిచెన్ చూసాంగా, గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. సో రెడీ అది చూద్దాం. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా వచ్చింది చూడండి. ఇక్కడ మనకు రైట్ సైడ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. 2 విండోస్ కూడా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం. సో ఇక్కడ మనకు వెస్ట్లో ఒకటి ఇవ్వడం జరిగింది, సౌత్లో ఒక విండో ఇవ్వడం జరిగింది. చాలా వెంటిలేషన్ బాగా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ మనకు బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ అనేది కూడా ఇక్కడ మనకు కబోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన వాళ్ళు చాలా స్పేసెస్గా కట్టిన హౌస్ అండి. ఇది మనకి సైనిక్పూర్ యాప్రల్ ఏరియా కిందకి వస్తుంది. సో మన కాప్రా ఈ సైడ్ కూడా మనకి జస్ట్ ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఈ ఏరియా చాలా స్పేసెస్గా పొల్యూషన్ ఏరియా అండి ఇది. ఎందుకంటే పక్కన ఏఓసీ సెంటర్ ఉంటుంది కాబట్టి మొత్తం అడవిలాగా ఉంటుంది ఈ ఏరియా అనేది. సో మనకి కొంచెంసేపు గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా, మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం.
ఫస్ట్ ఫ్లోర్ చాలా బ్యూటిఫుల్గా 2 BHKతో ఉన్నాయండి. ఇక్కడ మనకు రైట్ సైడ్ వచ్చి ఒక 1 BHK, మరో 1 BHK ఉందండి. ఇది హాల్ అండి. హాల్లో మనకు టీవీ యూనిట్ అండ్ పూజ రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్పెషల్గా ఏంటంటే 2 బాల్కనీస్ వచ్చాయండి. ఈస్ట్ ఒక పెద్ద బాల్కనీ అండ్ వెస్ట్లో ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం బాల్కనీస్ చూద్దాం రండి. చూసారు కదా, బెడ్రూమ్ అంతా బాల్కనీస్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఎంత స్పేసెస్గా ఇవ్వడం జరిగిందో చూడండి. ఇంట్లోకి ఎంత వెంటిలేషన్ వస్తుందో చూడండి మీరు ఇక్కడ. ఈస్ట్లో బాల్కనీ చూసారు కదా, వెస్ట్లో బాల్కనీ చూద్దాం. ఇక్కడి నుంచి మనకు స్ట్రీట్ వ్యూ అనేది కనపడుతుంది. రండి చూద్దాం. సో మనకు బాల్కనీస్ చూసాం కదా, హాల్ నుంచి మనకు సో మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. దీని ప్రైస్ వచ్చి 3,40,00,000 అండి. 230 గజాలు, 3,350 SFTలో ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మొత్తం 4 BHKs ఉంటాయండి. సో దీని ప్రైస్ అనేది 3,40,00,000 అండి. కూర్చుంటే మాట్లాడుకోవచ్చు. సో మనకు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. చూడండి కబోర్డ్స్ చాలా మంచి కలర్ మ్యాచింగ్ తోటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి మీరు కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయండి. చూసారు కదా, మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్తో ఇవ్వడం జరిగింది. సో అంత రెడీ టు మూవ్ హౌస్ అండి. ఎవరైనా ఉన్న పలంగా తీసుకొని ఇళ్ళకి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తీసుకొని కబోర్డ్ చేసుకోవడానికి మళ్ళీ 3 to 6 months పడుతుంది. చేసే వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు మనకు. సో ఈ కంపెనీ వాళ్ళు తయారు చేసి మీకు ఇవ్వడం జరిగింది. సో రండి మనం ఇంకో బెడ్రూమ్ చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో మరొక బెడ్రూమ్ అండి. మరో బెడ్రూమ్ పోయే ముందు మనకి ఇక్కడ పూజ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో అందరూ గ్రౌండ్ ఫ్లోర్ చూస్తారు, కానీ మనం ఫస్ట్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడెక్కడ ఎటువంటి కబోర్డ్స్ ఇక్కడ నుంచి మనకు కంప్లీట్గా మనకి ఇలా సో మన ఈస్ట్లో ఉన్న బాల్కనీ కూడా వెళ్ళొచ్చు అండి ఇక్కడ. సో ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. వాష్రూమ్ పక్కన డ్రెస్సింగ్ రూమ్ అనేది చిన్న కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ సో మన మాస్టర్ బెడ్రూమ్ కాకుండా ఇక్కడ మాత్రం ఓపెన్ ఉన్నట్టు చూపిస్తాను. సో ఇది కూడా మనకు చాలా స్పెషల్గా వెస్టర్న్ ఫిట్టింగ్ తో ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు. సో మనకు ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ చూసాము. ఇప్పుడు మనకు సెకండ్ ఫ్లోర్లో కొద్దిపాటి చూపిస్తాను రండి. సెకండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది గెస్ట్ రూమ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. రండి చూపిస్తాను అది ఎలా. చూసారు కదా, ఇక్కడ కబోర్డ్స్ ఏమి లేవండి. ఇది గెస్ట్ రూమ్, ఇది వాష్రూమ్ ఎంచు. దీని ప్రైస్ వచ్చి 3,40,00,000 అండి. 230 గజాలు, 3,350 SFTలో ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మొత్తం 4 BHKs ఉంటాయండి. సో దీని ప్రైస్ అనేది 3,40,00,000 అండి. కూర్చుంటే మాట్లాడుకోవచ్చు. చిన్న సైజ్ కూడా ఉన్నాయండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో మీరైతే ప్లీజ్ మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు. We are real estate. Thank you for watching.